సేవకుడిగా నా స్థితిని నేను కాపాడు. పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మహోన్నతుడా, వాక్యమైండి మా యొద్దకు వచ్చిన తండ్రి, బలవంతులు మీరు, శక్తివంతులు మీరు, మీరే వాక్కు అయ్యుండి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో దైవ సేవకుని వెంట నడుస్తూ దీవించబడాలి. ఇది సంఘానికి ఉన్న నియమం. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుని సేవకుడు కూడా పరిశుద్ధంగానే దేవుని కొరకు నిలబడుతున్నాడు. మనం కూడా పరిశుద్ధంగా దేవునిని అనుసరిస్తూ దేవుని సేవకుని మాట వింటూ మనము విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో పరిశుద్ధులం అవడానికి, పరలోకం చేరటానికి సాగిపోవాలి. ఇది సంఘంలో ఉన్న విశ్వాసి యొక్క నియమం. సేవకుడు దేవునికి లోబడకపోయినా, విశ్వాసి దేవునికి లోబడి దేవుని మాట వినకపోయినా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసి ఏం చేయాలి? దేవుడు చెప్పిన సేవకుని మాట వింటూ దేవునికి లోబడిన వారిగా ఉండాలి. సేవకుడు ఏం చేయాలి? దేవుని మాట వింటూ విశ్వాసుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి. ఇది కాకుండా ఇంకా ఏదైనా సంఘంలో జరిగిందంటే దేవుడే దిగి వచ్చి ఆయన ఉగ్రత మన మీద కొమ్మరిస్తాడు. ఆయన ఉగ్రత పాలవడానికి మనల్ని ఆయన పిలవలేదు. దేని కొరకు పిలిచాడు అంటే, మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి. మనం ఫలిస్తే ఏమొస్తుంది దేవునికి అంటే, ఆయనకి మహిమ వస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహిస్తాను. ఇక 2వ మాట మీరు గమనిస్తే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ, ఇందువలన మీరు నాకు శిష్యులు అని ఊరు వాడ దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకోసమే దేవుడు మనం దీవించబడాలి అని మన దీవెన కొరకు మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన మనల్ని దీవిస్తానంటే, మనం దేవుని ప్రాణం తీసి, మనం సేవకుని ప్రాణం తీసి మనల్ని మనం ఆయాసపరుచుకొని బలహీనులుగా ఉండే ఆ పద్ధతిని సాతానుడు మనలో ప్రవేశపెడుతున్నాడు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు మొదటిగా దేవుణ్ణి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో పదే 2 వారాలు ఆ వాక్యాన్ని మనం ప్రారంభించి మరి వేరు కోణాల్లో వాక్యాన్ని మనం బోధించుకున్నాం. మరి ఒకసారి ఆ మాట గుర్తు చేస్తున్నాను. మన దేవుడు ఎవరో అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడెవరు? పూజించదగిన వారిలో ఆయన వంటి వాడు భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఎవరైనా ఉన్నారా? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమని దేవుడు చెప్పాడు? ఆకాశమందు కానీ భూమి కింద ఉన్న నీళ్ల యందు కానీ ఏం చేయకూడదు? ఏ రూపమును నీవు
చేసుకోకూడదు. ఎందుకని? నా వంటివాడు ఆకాశమందు లేడు, నా వంటివాడు ఈ భూమి యందు కూడా లేడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు ఎంత గొప్పవాడైతే ఆయనే మానవుడై భూమి మీదకు వచ్చి నర శరీర అవతారం ఎత్తి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండటం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుడయ్యాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారంగా సొగసు స్వరూపం లేకుండా నలగగొట్టబడ్డాడు. ఎవరి కోసం? నెత్తుడు ముద్దగా చేయబడ్డాడు. సిలువలో కనీసం ఆకారం అన్న చూపిస్తున్నాడు బొమ్మేసి, కానీ రూపం కూడా చూడడానికి చాపలో చుట్టేస్తారు కొన్నిసార్లు. ఎందుకని? ముఖం కూడా చూడడానికి అవకాశం లేదు. నీ కోసం నా కోసం ఆయన నెత్తుటి ముద్దగా మార్చబడ్డాడు. సృష్టికర్త అయిన దేవుడే మనుషుని కోసం వచ్చి నర శరీర అవతారం ఎత్తి దాసుడిగా తగ్గించుకొని రిక్తుడై నీ కోసం నెత్తుడి ముద్దగా మార్చబడి తిరిగి సజీవుడై దేవునిగా లేచి పరలోకం వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు. ఈరోజు నువ్వు ఆయన గొప్పతనం ఎదుట నువ్వు గడగడ దడదడలాడాలి. ఇది నీ భక్తి. సేవకుడు ఏదన్నంటే మనస్పర్ధ, తోటి విశ్వాసం ఏదన్నంటే మనస్పర్ధ. ఏంటి నీ శరీర స్వభావం ఏంటి? నువ్వు మారవా? నువ్వు తగ్గించుకోవా? బలలో పాలు ఎందుకు పొందుతున్నావు? మాట అంటేనే తంబుర్లాగా పెడుతున్నావు ముఖం. నువ్వేమి విశ్వాసమో నాకు అర్థం కావట్లా. 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 7, 8, 9 వచనాలు వరుస పెట్టి చదువుకోండి. శరీర సంబంధులైన తండ్రులు మిమ్మల్ని శిక్షిస్తున్నారు. ఎందుకని? మీ మేలుగోరి నా కొడుకు బాగుపడాలి, నా కూతురు బాగుపడాలి, ఈ దెబ్బ వలన, ఈ కద్దింపు వలన నా బిడ్డలు శ్రేష్టమైన వారిగా ఉండాలని కలలో కానీ శిక్షిస్తున్నారు. ఆ శిక్ష పడే కొడుకు ఏమంటాడు? మా అమ్మ దుర్మార్గురాలు, మా నాన్న దుర్మార్గురాలు, చాలా కఠిన. ఎప్పుడు? ప్రస్తుతం శిక్ష బాధకరంగా ఉంటుంది కాబట్టి నన్ను ఎందుకు కొట్టావు అని వాడు దీర్ఘాలు తీస్తాడు. ఆ నెక్స్ట్ మా అమ్మ ఎందుకు కొట్టిందో, మా నాన్న ఎందుకు కొట్టిందో సంవత్సరాలు గడిచాక వాడికి అర్థమైంది. ఈ దేవుని దగ్గర కనీసం నీ తండ్రికి నీ తల్లికి లోబడినంతగానైనా నీ దేవునికి లోబడితే నీ ఆశీర్వాదం ఎవడు దొంగిలిస్తాడు చెప్పండి? ఈరోజు చెప్తున్న దేవుని ఆశీర్వాదం ఏమి తక్కువ కాదు. విస్తారమైన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. పొందుకోవడానికి యోగ్యతను నువ్వు సంపాదించాలి. దానికి ఒక విద్య అర్హత ఉన్నట్టుగానే నీలో కూడా దేవుడు మెచ్చుకోగలిగిన సుగుణాల కోసం ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాటి దైవ సేవకుల గురించి దేవునికి లోబడిన వారు ఏం చేసేవాళ్ళు తెలుసా? లేకపోతే ఏదైనా ప్రవచిస్తే నేను చస్తాను కాబట్టి వాళ్ళు ఎదురుగా వచ్చి అనేవాడు, దైవ సేవకుడా నువ్వు క్షేమంగానే వస్తున్నావా, మంచి సమాచారంతో వస్తున్నావా అని దైవ సేవకునికి దేవునికి లోబడినట్లు లోబడేవారు. ఈరోజు దైవ సేవకుడు అంటే సమాజంలో పనికి మాలిన పనులు కొందరు చేసిన కారణాన సేవకుని విలువ అనేది మనుషులు తగ్గించేశారు. కానీ నిష్ట కలిగిన సేవకుని విలువ ఎప్పటికీ నా దేవుడు తగ్గించేవాడు కాదా? దేవునికి స్తోత్రం. నేను ఉండవలసిన విధంగా ఉంటే నన్ను నా దేవుడు తగ్గించేవాడు కాదు. ఆయన పక్షాన నన్ను కూర్చుండబెట్టి ఆయన మహిమ కొరకు వాడుకునేవాడు. సభలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంతక మన దేవుడు ఎవరు అంటే వేల్పులలో ఘనుడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడు. ఆయన పేరు చెప్తే శక్తులు, ఆయన పేరు చెప్తే సకల సృష్టి, ఆయన పేరు చెప్తే చాలు ఆకాశమందు కానీ భూమి అందు కానీ గజ గజ దడ దడ. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకని? పరిశుద్ధతలో ఆయనకి మించిన వాడెవడు లేడు. ఆయన రక్తము కార్చిన కారణాన ప్రతి మోకాలు
ఆయన నామం పేర వంగాలే. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు అంటే వేల్పులలో ఘనుడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు. ఇక ఆయన చేసే అద్భుతాలు కానీ ఆశ్చర్యాలు కానీ ఆయన మించిన వాడెవడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన దేవుడు ఇంత గొప్పవాడైతే ఈ దేవునికి సేవకుడయ్యాడు ఎట్లా ఉండాలి? ప్రతినిత్యం ఆయనకి ఎక్కడైనా అవమానం తీసుకొస్తానేమో, ఆయన మాట వినకపోతే చస్తానేమో, ఆయన మహిమ కొరకు జీవించకపోతే నేనేమవుతాను అని ఆందోళనతో ఒళ్ళు ఆపాదమస్తకం జాగ్రత్తగా ఆయన ఎదుట ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమాత్రం కరెంటు దగ్గర అప్రమత్తంగా ఉన్నా ఏమైంది? షాక్ చచ్చిపోతాం. అందుకే మందసం ఎదుట వెనక నడిచేటువంటి యాజకులు దేవుడు చెప్పేదాకా మందసం ముట్టుకోవడానికి వీలు లేదు. ఆ రోజు దావీదు నాట్యమాడుతూ మందసాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ మహాదేవుడిని ఘనపరచడం కుదరపోతే మనం చస్తామని అప్పుడు తెలుసుకున్నాడు. ఈరోజు చెప్తున్నా, ఆ దేవుడు ఘనపరచవలసిన విధంగా నీ వలన ఘనత పొందాడనుకో, నీ ఇంటిని, నిన్ను, నన్ను ఆయన దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన స్వభావాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే, నీ ఇష్టం వచ్చిన మనస్తత్వాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే, అదే దేవుని వలన మనం సాగబోతున్నాం. ఈ దేవుని దగ్గర పిచ్చి చేష్టలు చేస్తున్నారు, పిల్ల చేష్టలు చేస్తున్నారు. ఈ దేవుని దగ్గర ఉండవలసిన విధంగా ఉండి మనము దీవించబడుటకు పిలువబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడు లేడు. ఆయన మహనీయుడు, పరిశుద్ధతను బట్టి, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు. ఈ మహాదేవుని దగ్గర ఆనాటి ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు దైవ సేవకుడు సైతం చనిపోయాడు. బలహీనంగా ఉన్నప్పుడు ప్రజలు సైతం ఆ మందసం ముట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ చిన్న మాట చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. మందసంలో ఉన్న దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఇశ్రాయేలీలందరూ పాటించమంటే ఒక్కడు పాటించలేకపోతున్నాడు. పాప పరిహారార్థమైన బలులు అర్పించుకుంటూ బ్రతుకుతున్నాడు. అలాంటి ఒక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు అనుకున్నాడు, నా మందసం పరిశుద్ధమైనదని, నా మందసాన్ని పట్టుకున్నవాడు చేస్తాడని, నా అపవిత్రమైన ప్రతివారు ముట్టుకొని వాళ్ళు చావడం ఎందుకు? నా ప్రజల్ని విమోచించుకోవాలని కదా నేను అనుకున్నదే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన శిలువ మరణము ద్వారా దేవునికి మనుషులకి ఉన్న అడ్డు తొలగించి ఆయన్ని ప్రభువుగా అంగీకరించిన ప్రతి వారి హృదయంలోనికి ఆయన రావాలనుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే 2025 సంవత్సరాల నాడు ఆయన ఏం చేశాడో తెలుసా? సొగసైన స్వరూపమైన లేకుండా నెత్తిని ముద్దగా మార్చబడి ఒకే ఒక యజ్ఞ బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయాడు. మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతూ ఉండగా యుగాంతమందున్న మనకు దృష్టాంతాలుగా ఉన్న పాత నిబంధన లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నాం ఆయన శక్తిని తెలుసుకోవడం కోసం. రెండవదిగా నూతన నిబంధన లేఖనాలను కూడా పరిశోధిస్తున్నాం. ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, మనుష్యులు కోరుకున్నట్లుగా మన హృదయంలో కొలువై ఉండబోతున్నాడు ఆయన. అందుకే రక్షించబడిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నీవు నీ సొత్తు కాదు, నువ్వు రక్తంతో కొనుక్కున్న ఆ దేహంతో నువ్వేమైనా పిచ్చి పని చేస్తే ఈ దేహం మనలో ఉన్నంత వరకే, ఈ దేహం నాది కాదు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించి ప్రభువుకి అంకితం చేసుకుని పశ్చాత్తాపడితే దేహంలో ఉన్నప్పుడు క్షమాపణ ఉంది. ఈ దేహం విడిచాక క్షమాపణ లేదు. మనలో దేవుడు ఉన్నాడు అంటానికి ఏదైనా వాక్యం చూపిస్తారా అయ్యగారంటే 3వ అధ్యాయం 16వ వచనాన్ని, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, నేను దేవుని ఆలయాన్ని. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఇదేంటి? ఇది కేవలం భౌతికంగా మనందరం కూడుకొని సమాజంగా ఆరాధించడానికి ఉపయోగపడే మందిరం. అసలు మందిరం ఎవరు?
మన హృదయమే అసలైన మందిరం. ఇప్పుడు ఈ మందిరాన్ని పాడు చేసి ఈ మందిరంలోకి వచ్చి స్తోత్రం, ఈ మందిరాన్ని పాడు చేసి ఈ మందిరాన్ని బలహీనపరిచి ఈ మందిరాన్ని అపవిత్రపరిచి పరిశుద్ధుడా ఎవరమ్మా నువ్వు? 10 మంది బుద్ధి 5 వచ్చేమన్నారు, అయ్యా తలుపు తీయండి. ఎవరమ్మా మీరు? మీరెవరో నాకు? మేమేనయ్యా 5 పాటు దివిటీలు వెలిగించుకొని వచ్చాం. అయి ఉండొచ్చు. మీకు నాకు ఎట్టి సంబంధం? ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి మహాదేవుణ్ణి కొంతమంది గౌరవించారు, ఇలాంటి మహాదేవుని సేవకుని కొంతమంది గౌరవించారు.